క్రీస్తునందు ప్రియమైనటువంటి లాలగూడ బాప్టిస్ట్ సంఘమా ఈ ఉదయకాల ఆరాధనలో మరోసారి మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. అక్టోబర్ 2వ ఆదివారము మన సంఘము మరి ఈ ఆదివారంను మరి కృతజ్ఞతార్పణల పండుగ ఆదివారంగా మనం ఆచరిస్తుంటున్నాం. యాన్యువల్ థ్యాంక్స్ గివింగ్ సండేగా మనం ఆచరిస్తుంటున్నాం. దేవుడు మరోసారి తరుణాన్ని మనకి ఇచ్చినందుకు దీనికి వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఈ ఆరాధనను ఒక వాక్య భాగాన్ని చదివి ప్రార్థనతో ప్రారంభించుకుందాం. సమస్త దేశంలారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకున్నది. ఆయనే మనల్ని పుట్టించెను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించు ఆయన కుటుంబంలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరముండును. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైనటువంటి మా దేవ, ఇదే కాల వేళనైనా మమ్మల్ని సజీవ లెక్కలను ఉంచినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. మా జీవితంలోనైనా నువ్వు చేసినటువంటి ప్రతి మేలకై నీకు వందనాలు. మాకు రక్షకుడిగా ఉన్నావు, మాకు కాపరిగా ఉన్నావు దేవానైతే నీవు మమ్మలను నైనా మరి పరిపాలించే దేవుడిగా ఉన్నాం. అందరిని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఆరాధననైనా మేము ప్రారంభిస్తుండగా ఈ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని కూడా నైనా మీరు పేరు పేరున దీవించము, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. నైనా ప్రత్యేకంగా నేను తండ్రి ఈ రీతిగా ఈ యొక్క కృతజ్ఞత అర్పణ పండుగనైనా జరిపించుకుంటకు, ఈ రీతిగా నేను తండ్రి యూట్యూబ్ లో కలుసుకున్నటకు నీవు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. దేవా నేను తండ్రి ఇదిగో ప్రభా, నీవు మా జీవితంలో చేసిన మేలన్నిటిని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయాన ప్రభా పరిశుద్ధుడా, ఈ ఆరాధనలోనైనా నీ సన్నిధి, నీ తోడును మాకు అనుగ్రహించుము. దేవా వీక్షిస్తున్న బిడ్డలందరినీ కూడా దర్శించమని ప్రార్థిస్తున్నాం. దేవా ఇదిగోనైనా మరి ఈ దినంనైనా మరి వాక్యాన్ని అందించబోయే నీ దిన సేవకునినైనా మరి శిల చాటున నీ మరుగుపరిచి నీ మెల్లరైన స్వరం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నీ సేవకునినైనా నీ ఆత్మచేత ప్రభా బలపరచమని ప్రార్థిస్తున్నాం. నైనా దేవా ఎవరెవరు ఎట్టి అవసరతల్లో ఉన్నారో నువ్వు తెలిసినటువంటి వాడు, వారందరినీ కూడా నేను తని నీ వాక్యం ద్వారానైనా నువ్వు జీవపరచమని మా హృదయాలను తెప్పరిలా చేయమని ప్రార్థిస్తున్నాం. మా ఆరాధన అంతటి నీ చేతి కప్పచెప్తూ నీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. సమయాన మన సంఘ క్వైర్ వారు మరి మన స్తుతి ఆరాధనలో నడిపిస్తారు.
అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన
సమయాన పాస్టర్ విద్యాసాగర్ గారు విజ్ఞాపన ప్రార్థనలో మనం నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుని వందనాలు. సర్వోన్నతుడ, సర్వాధికారికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. గడిచిన దినంలోని ప్రభా నీ కృపలో మమ్మల్ని మీరు భద్రపరిచి మీరు చేస్తూ వచ్చిన ప్రతి విధమైన మేలును ఉపకారం బట్టి మరొకసారి నీకే వేలది కొట్టుతున్నా చెల్లిస్తున్నాం తండ్రి. సంఘ మెడలను సంఘస్థులు అందరి ఏడలను ప్రభా మీరు చూపుతున్న నీ కృపను నీ కనికరమును బట్టి మరొకసారి నీకే వేలది కొట్టుతున్నాను ప్రభా. అనేకులు తండ్రి దినాన్ని చూడలేక చనిపోతున్నప్పటికీ ప్రభా మరి వివిధమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభా ఇలాగ ప్రభా నిన్ను ఆరాధించుటకు, నిన్ను స్తుతించుటకు, నిన్ను గణపరచుటకు నీ యొక్క సజీవ లెక్కలో మమ్మల్ని మీరు ఉంచిన విధానం బట్టి మరొకసారి నీకే వేలాది కోట్ల చెల్లిస్తూ ఉన్న తండ్రి. మరి ప్రత్యేకంగా తండ్రి ప్రభా కృతజ్ఞతార్పణ ఆ పండుగ విషయంలో ప్రభా మీరు మాకు సహాయం చేస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. మా ప్రభా వ్యక్తిగతంగా మా జీవితంలో మీరు ఎన్నో మేలు చేస్తూ ఉన్నారు ప్రభా. ఎందుకంటే ముఖ్యంగా రక్షణ అనే మేలును ప్రభా మీరు మా జీవితంలో అనుగ్రహించిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభా. రక్షణతో పాటు ప్రభా నీ కుమారుని ఇవ్వడంతో పాటు కుమారునితో పాటు అనేకమైన ఆశీర్వాదాలు మరి మీరు మాకు ఇస్తా ఉన్న విధానం బట్టి మరొకసారి నీకే వేలాది కొట్టున్నా చెల్లిస్తూ ఉన్న తండ్రి. అయానికి స్తోత్రములు మహోన్నతుని కొందరు చెల్లిస్తూ ఉన్న తండ్రి. ప్రత్యేకంగా మీరు మా జీవితంలో కలిగించిన ప్రతి ఈవిని ప్రతి మేలును బట్టి నిన్ను స్తుతిస్తూ నిన్ను గణపరుస్తా ఉన్న తండ్రి. అయానికి స్తోత్రములు మహోన్నతుని కొందనాలు ప్రభా. మరి ఏ కుటుంబాలనైతే ప్రభా లోటులు ప్రభా వివిధ రకమైన సమస్యలు ఉన్నాయో ప్రభా అటువంటి కుటుంబాలను ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకునండి, మీరే బలపరచండి తండ్రి. నీకే స్తోత్రంలో మహోన్నతుని వందనాలు ప్రభా. యెహోవా ఈరేగా ఉంటూ ప్రభా మా ప్రతి అవసరత ప్రభా మీ యొక్క నామంలో ప్రభా మీరు తీరుస్తున్న విధానం బట్టి మరొకసారి నీకే వేలాది కోట్ల చెల్లిస్తున్న తండ్రి. అయానికి స్తోత్రములు మహోన్నతుని వందనాలు. మరి ప్రత్యేకంగా తండ్రి ప్రభా మరి మా బ్రాంచెస్ లో కానీ ఇక్కడ కానీ ప్రభా వ్యవసాయం చేసేవారు ఎవరైనా ఉంటే ప్రభా వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. వారి కష్టార్జితమును ఆశీర్వదించి ప్రభా మీరు వారిని ఇక ముందుకు నడిపించవలసిందిగా మనం చేస్తాం తండ్రి. అయానికి స్తోత్రములు మహోన్నతుని వందనాలు ప్రభా. మేము సహితము విధమైన పనుల్లో ఉంటుండగా తండ్రి మా కష్టార్జితములు కూడా మీరు ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా మీరు ఇస్తున్న ప్రతి ఫలమును బట్టి నీకే వేలాది కోట్ల చెల్లిస్తా ఉన్న తండ్రి. అయానికి స్తోత్రములు మహోన్నతుని వందనాలు. ప్రత్యేకంగా సంఘమును ప్రభా మీరు జ్ఞాపకం చేసుకునండి, మీరు బలపరచండి ప్రభా. మరి సంఘానికి అప్పచెప్పిన ప్రతి పరిచయను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తాను తండ్రి. ప్రతిది కూడా తండ్రి ప్రభా నీ నామ మహిమార్థమై జరిగినట్లు ప్రభా మీరే సహాయం చేయండి. అయానికి స్తోత్రములు మనసు కొందనాలు. కమిటీని బట్టి నీ కొందనాలు ప్రభా. కమిటీ ద్వారా మీరు జరిగిస్తున్న ప్రతి కార్యమును బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తాను తండ్రి. అయ్యా ప్రభా మరి ప్రత్యేకంగా తన నాయకులను ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో ప్రభా ఆధ్యాత్మిక విషయాలు ప్రభా ఇలా నడిపించాలని తగిన జ్ఞానం చేత ప్రభా మీరు నింపుతా ఉన్నారు ప్రభా. ఇంకొన్ని మీరే నింపి మీరే బలపరచవలసిందిగా మనం చేస్తా ఉన్నాం తండ్రి. అయానికి స్తోత్రములు మహోన్నతుని కొందనాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. ప్రభా మా సంఘంలో ఉన్న వృద్ధులను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి ప్రభానికి స్తోత్రం. మంచి ఆరోగ్యాల చేత ప్రభు వారిని మీరు నింపవలసిందిగా మనం చేస్తాను తండ్రి. అయానికి స్తోత్రములు మహోన్నతుని కొందనాలు ప్రభా. లోకమంతటికి రాబో శ్రమలు నేను నీకు తోడే ఉంటానని చెప్పిన దేవుడు మంచి వాగ్దానం ప్రభా మా యొక్క పెద్దల ఎడల ప్రభు మీరు ప్రత్యేకంగా మీరు నెరవేర్చవలసిందిగా మనం చేస్తాను తండ్రి. అయానికి స్తోత్రములు మహోన్నతుని కొందనాలు ప్రభా. స్త్రీల సమాజాన్ని ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకునండి. దాన్ని నడిపిస్తున్న నాయకులను ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. స్త్రీలు చేస్తున్న ప్రార్థన అంతటి మీద ప్రభా మీరు ఆశీర్వై ఉండి ప్రభా వారికి ప్రార్థన ప్రభా మీరు ప్రతిఫలం దయచేయవలసిందిగా మనం చేస్తాను తండ్రి. అయానికి స్తోత్రములు మహోన్నతుని కొందనాలు. ప్రతి ఒక్కరు కూడా దైవికమైన ప్రభా విధానములు వారి కుటుంబాలను నడిపించుకోగలరు ప్రభా. వారి భర్తలకు లోబడి ఉండి ప్రభా నీకు లోబడి ఉండి ప్రభా వారి జీవితంలో ఆశీర్వాదం పొందుటకు ప్రభా మీరే వారికి సహాయం చేయవలసిందిగా మనం చేస్తాను తండ్రి. అయానికి స్తోత్రములు మనసు పొందనాలు. ఎవరి బిడ్డలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకునండి ప్రభా. ఎవరి కాలంలో ప్రభా నీ కాడి మోసే భాగ్యము ప్రభా ప్రతి ఒక్కరికి ప్రభా మీరు దయచేయవలసిందిగా మనం చేస్తాను తండ్రి. అయానికి స్తోత్రములు మనసు పొందనాలు ప్రభా. వారి ఏ మార్గంలో నడవాలో తండ్రి నీ యొక్క వాక్యము ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభా మీరు నడిపించవలసిందిగా మనం చేస్తాను తండ్రి. అయానికి స్తోత్రములు మనసు పొందనాలు. వారి యొక్క ఫ్యూచర్స్ కెరియర్స్ అన్నిటి విషయంలో ప్రార్థన చేస్తాను తండ్రి. మీరే వారికి తోడే ఉండి నడిపించి ప్రభా మరి భయంకరమైన ఇటువంటి పరిస్థితులు తండ్రి ప్రభా పిల్లలు ప్రభా నీ నామ మహిమార్థమే వారు నిలబడినట్లు ప్రభా మీరు సహాయం చేయండి. అయానికి స్తోత్రములు మనసు కొందనాలు. సండే స్కూల్ విషయంలో ప్రార్థన చేస్తున్న తండ్రి. పిల్లలు ప్రభా చిన్ననాటి నుండి ప్రభా నీకు వాక్యములు ఎదిగి ప్రభా నీ కొరకు గొప్ప సాక్షులు ఉన్నట్లు ప్రభా వారిని మీరే తీర్చిదిద్దవలసిందిగా మనం చేస్తున్న తండ్రి. అయానికి స్తోత్రములు మనసు కొందనాలు. దాన్ని నడిపిస్తున్న నాయకులను కూడా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకునండి ప్రభా. సండే స్కూల్ టీచర్స్ ని మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. మరి ముఖ్యంగా తండ్రి ఇన్ని రోజులు ప్రభా సండే స్కూల్ లేదు కనుక పిల్లలు ప్రభా మరి వివిధమైన
వాటికి ప్రభా ఆకర్షితులు కాకున్నట్లు ప్రభా నీ వాక్యం ద్వారా ప్రభా వారిని మీరే కట్టడి చేసి ప్రభా నీలో ప్రభా ఇంకొన ప్రభా ఆసక్తిని మీరే పుట్టిస్తారని నమ్మి నేను సూచిస్తూ నేను కనపరుస్తా ఉన్నాను తండ్రి. అయానికి స్తోత్రములు మౌన శ్రీ కొందనాలు ప్రభా. మరి సంఘానికి ఇచ్చిన డేకన్స్ బట్టి నీ కొందనాలు. వారు చేసిన ప్రతి పరిశీలన ప్రభా మీరు చూసిన దేవుడు ప్రభు వారికి రావాల్సిన ప్రతిఫలం ప్రభావ మీరు ఇచ్చి మీరు మాయం పొందండి తండ్రి. నీకు స్తోత్రములు మౌన శ్రీ కొందనాలు. మరి ప్రత్యేకించండి రానున్న దినాలు ప్రభావ వారిని ఇంకొన ప్రభా నేను అన్ని యొక్క సేవలు ఇంకో మీరు వాడుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం తండ్రి. అయానికి స్తోత్రములు మౌన శ్రీ కొందనాలు ప్రభా. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబమును ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కుటుంబంలో ఉన్న ప్రతి ప్రభా మరి ప్రతి లోటును ప్రభు మీరే తీర్చివేసి ప్రభా ప్రతి ఒక్క కుటుంబంను ప్రభా కృతజ్ఞత ఆత్మను చెల్లించే కుటుంబంగా ఉండగలట ప్రభా మీరే సహాయం చేయండి. మీరే బలపరిచి నడిపించవలసిందిగా మనం చేస్తాను తండ్రి. అయా సంఘానికి ఇచ్చిన ప్రభా బ్రాంచ్ చర్చెస్ అన్నింటిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తాను తండ్రి. ప్రభువానికి స్తోత్రములు. ఆ కాపలను కూడా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. వారు చేసిన పరిచయం ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోనండి. మీరే బలపరచండి. వారికి తగిన జ్ఞానమును ప్రభావ మీరు దయచేయండి. నెమ్మదిని ప్రభావ మీరు దయచేయండి ప్రభావ. మరి సంఘాన్ని ఎలాగో యోగ్యమైన రీతిలో మీ యొక్క చిత్తానుసారం ఎలాగైతే ప్రభుత్వ సంఘం నడిపించాలో తగిన జ్ఞానమును ప్రభావ ప్రతి ఒక్కరికి ప్రభావ మీరు దయచేయవలసిందిగా మనం చేస్తాను తండ్రి. ప్రధాన కాపరైన నీ వైపు ప్రభావ ప్రతి నిత్యం కూడా వారు చూడగలట ప్రభావ మీరు సహాయం చేయండి. అయానికి స్తోత్రములు మోహన శ్రీ కొందనాలు చెల్లిస్తాను తండ్రి. సంఘాలలో ఉన్న ప్రతి అవసరత ప్రభావ నీ నామములు మీరు తీర్చండి. ప్రభానికి వందనాలు చెల్లిస్తాను తండ్రి. వారి యొక్క సంఘస్థులందరి విషయంలో కూడా ప్రార్థన చేస్తాను తండ్రి. ప్రతి ఒక్క విశ్వాసి కూడా తండ్రి ప్రభావ ఒక కష్టమైన క్రైస్తవ జీవితం జీవించే వారుగా ఉండగలిగే ప్రభావ మీరు సహాయం చేయండి. మంచి సాక్షాత్మైన జీవితం జీవించగలిగే వారిగా ఉండే ప్రభావ మీరు సహాయం చేయవలసిందిగా మనం చేస్తున్నాం తండ్రి. అయానికి స్తోత్రాలు మోహన శ్రీ కొందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే బ్లెస్ కమిటీ కూడా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. బ్లెస్ కమిటీ ద్వారా మీరు జరిగిస్తున్న ప్రతి కార్యమును బట్టి నీ కొందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయానికి స్తోత్రములు మోహన శ్రీ కొందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరే బలపరచండి ప్రభావ. మీరు కార్యము చేయవలసిందిగా మనం చేస్తున్నాం తండ్రి. వారికి పరిచయం ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. వారికి ప్రతి అవసరం ప్రభావ మీ నామమును తీర్చి మీరే మయం పొందవలసిందిగా మనం చేస్తున్నాం తండ్రి. అయానికి స్తోత్రములు మోహన శ్రీకి వెళ్ళకపోతుందని చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభావ మరి ప్రత్యేకంగా సంఘంలో ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. మరి ఇటువంటి భయంకర దినాల్లో ప్రభు మరి ఈ పండుగ దినం ప్రభావ మేమందరం కూడా కలుసుకోలేని పరిస్థితి ఉన్నది కనుక తండ్రి ప్రభావ ఎక్కడున్నా ప్రభావ మేము కృతజ్ఞత హృదయములు కలిగి మేము ఉండగలటకు ప్రభావ మీరే మాకు సహాయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం తండ్రి. అయానికి స్తోత్రములు మోహన నీకు వెళ్ళకపోతున్నాను. మీరు మా పక్షం ఇప్పటి వరకు ఉంటూ నడిపిస్తూ బలపరుస్తూ వస్తున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇప్పుడు మా దేశం గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. మా దేశ పరిస్థితులను భవిష్యత్తు గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరే ప్రభా భారతదేశంలో క్రైస్తవ దేశంలో ప్రభా మీరే మార్చవలసిందిగా మనం చేస్తున్నాం తండ్రి. క్రైస్తవులందరినీ కూడా ప్రభా మీరే బలపరచవలసిందిగా మనం చేస్తున్నాం తండ్రి. క్రైస్తవులకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రతి ప్రభా ఆలోచన ప్రభా మీరే వ్యక్తం చేయవలసిందిగా మనం చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క సంఘము కూడా ప్రభా నీ కొరకు ప్రభా ఖచ్చితంగా నిలబడే సంఘంగా ఉన్నట్లు ప్రభావ మీరు సహాయం చేయండి. అయానికి స్తోత్రములు మోన శ్రీ కొందనాలు. ప్రత్యేకంగా వైరస్ గురించి కూడా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీరు సంపూర్ణంగా ప్రభావ దీని నుండి ప్రతి ఒక్క వ్యక్తి కూడా సంపూర్ణమైన విడుదలను ప్రభావ మీరు కలిగి చేయవలసిందిగా మనం చేస్తాను తండ్రి. అయానికి స్తోత్రములు మోన శ్రీ కొందనాలు. దయచేసి ప్రభావ ప్రత్యేకంగా ఆ సంఘంలో మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతూ మీరు బలపరిచి ప్రభావ ముందు రోజుల్లో మేమందరం కూడా కలిసి నిన్ను స్తుతించి నేను గణపరిచే గొప్ప భాగ్యమును మీరు మాకు అనుగ్రహిస్తారని నమ్మి నిన్ను స్తుతిస్తూ నేను గణపరుస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిస్తాం తండ్రి. ఆమేన్. మన సంఘ కాపరి రమేష్ బాబు పొంగోటి గారు వాక్య పరిచర్య చేస్తారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడలారా సంఘమా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభములు తెలియజేస్తున్నాను. అలాగే దేవుడు మనలను మన కుటుంబాలను కాపాడి ఈ ప్రత్యేకమైనటువంటి ఆదివారం రోజున ఆయన సన్నిధిలో సమయాన్ని గడిపే భాగ్యాన్ని, ఆయన యొక్క వాక్యాన్ని వినేటటువంటి ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి సంఘపక్షముగా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఆదివారముగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అనంటే ఈరోజు మరి హార్వెస్ట్ ఫెస్టివల్. సాధారణంగా మనము మన సంఘములో మరి ప్రతి అక్టోబర్ మాసము 2వ ఆదివారమున మనము హార్వెస్ట్ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటాం. కోతకాలపు పండుగని, మరి ప్రథమ ఫలముల పండుగని, కృతజ్ఞతార్పణల పండుగని మనము సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. కొన్ని అనివార్య కారణాలను బట్టి మనం కూడుకోలేకపోయాము. కానీ అయినప్పటికీ ఈ దినము దేవుని సన్నిధిలో ఈ విధముగా దేవుడు సమయాన్ని గడిపే భాగ్యాన్ని ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే నా జీవితంలో కూడా మరి ఇది ప్రత్యేకమైనటువంటి రోజు. ఎందుకంటే మరి 2017వ సంవత్సరము అక్టోబర్ మాసము కోతకాలపు పండుగ రోజున
మరి 2వ ఆదివారంన మీ మధ్యలో మరి ట్రయల్ మెసేజ్ని ఇవ్వడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు ఈ 3 సంవత్సరాలు కూడా దేవుడు తన సన్నిధిని సహాయమును నాకు తోడుగా ఉంచి మీ మధ్యలో పరిచర్య చేయడానికి, దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞుడనై ఉన్నాను. అంతేకాదు మా కొరకు, మా కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయండి. మరి మీ సన్నిధిలో, దేవుని సన్నిధిలో మీ మధ్యలో శ్రేష్టమైనటువంటి నమ్మకమైనటువంటి పరిచర్యను మేము జరిగించినట్లుగా దేవుడు తన ఆత్మాభిషేకమును నాకు, నా కుటుంబానికి అనుగ్రహించాలని మీ వ్యక్తిగత ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోవాలని దేవుని సేవకునిగా మిమ్మలను బ్రతిమలాడుతూ ఉన్నాను. మంచిది ప్రియులారా, ఈ ప్రత్యేకమైనటువంటి ఆదివారం రోజున మనము ధ్యానించబోయేటటువంటి అంశము దయచేసి చూడండి. బ్రింగ్ యువర్ థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్స్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, లేదంటే టు ద టెంపుల్ ఆఫ్ గాడ్. మీ కృతజ్ఞత అర్పణలను దేవుని సన్నిధికి తీసుకొని రండి, లేదా మీ కృతజ్ఞత అర్పణలను దేవుని ఆలయమునకు తీసుకొని రండి అనేటటువంటి అంశమును గురించి ఈరోజు మనము అధ్యయనం చేద్దాం. ఈ అంశమును మనము అధ్యయనం చేయుట కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగము కీర్తనల గ్రంథము 100వ సంకీర్తన 1 నుంచి చివరి వరకు. ఈ 5 వచనాలు కూడా ఈరోజు మనము ధ్యాన భాగముగా తీసుకున్నాము. ఇందులో నుంచి 4వ వచనమును ముఖ్యమైనటువంటి వచనముగా నేను చదువుతూ ఉన్నాను. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ కూడా 100వ కీర్తన తీసి మీ కళ్ళ ముందు ఉంచుకొని అనుసరించాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వర్స్ నంబర్ 4 నేను చదువుతూ ఉన్నాను. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీ శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అవును ప్రభా, మీ దీన సేవకునిగా, మీ దాసునిగా ప్రభా, ఈ ప్రత్యేకమైనటువంటి ఆదివారమున అయా తండ్రి, మా కానుకలు, కృతజ్ఞతార్పణలు మీ సన్నిధికి తీసుకుని రావడమును గురించి మేము అధ్యయనము చేయుటకు సిద్ధపడుతూ ఉండగా మీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు అనుగ్రహించి అర్థం చేసుకోగలిగినటువంటి జ్ఞానమును, అనుసరించగలిగినటువంటి మంచి హృదయాలను మీరు మాకు ప్రసాదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అల్పుడను ప్రభా, మీ సన్నిధిలో మీ పక్షముగా నిలబడి ఉండగా మీ ఆత్మతో నింపి వాడుకోమని, వర్తమానము వింటున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎంతమంది బిడ్డలైతే ప్రభా వారి హృదయపూర్వకమైనటువంటి అర్పణలు యథార్థముగా మీ సన్నిధికి తీసుకొని రావాలని, మీకు ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నారో వారిని, వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, మరి మనము చదివినటువంటి ఈ కీర్తనల గ్రంథము మనందరికీ కూడా చాలా పరిచయమైనటువంటి కీర్తనగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి 150 కీర్తనల్లో ఈ 100వ సంకీర్తన కృతజ్ఞత, స్తుతి, అర్పణల కీర్తనగా పేరుగాంచినటువంటి కీర్తన అని మనందరికీ తెలుసు. ఇందులో కీర్తనకారుడు సర్వాధికారియు మరియు అద్వితీయ సత్యదేవుని యొక్క మంచితనము మరియు నిరంతర విశ్వాస్యతను కొనియాడుతూ ఆయనకు కృతజ్ఞత అర్పణలు చెల్లించుడని ఆహ్వానించడమే కాదు కానీ కృతజ్ఞత అర్పణలను ఆయన సన్నిధికి తీసుకొని రావడానికి గల ప్రధానమైనటువంటి ఆధారము లేదా మూలాన్ని గురించి ఆయన స్పష్టముగా వివరిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. అదేమిటి అని అంటే, దేవుడు మన జీవితాలలో మనకు చేసినటువంటి మేలులను బట్టి, ఆయన అనుగ్రహించినటువంటి ఆశీర్వాదాలను బట్టి, నిత్యము మనలను కాపాడుతూ ఉన్నటువంటి విధానమును బట్టి ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించడము లేక అర్పణలు చెల్లించడము కాదు కానీ, మనము ఆయనకు కృతజ్ఞత అర్పణలు చెల్లించాల్సినటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏంటి అని అంటే, ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి మనము ఆయనకి కృతజ్ఞత అర్పణలు చెల్లించాలని కీర్తనకారుడు బోధిస్తూ ఉన్నాడు. అందుకనే
ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి తన జీవితంలో దేవునికి అర్పించేటటువంటి కానుకలు కానీ, అర్పణల యొక్క క్వాంటిటీ, పరిమాణము కానీ లేదా క్వాలిటీ, దాని యొక్క నాణ్యత కానీ ఆ విశ్వాసికి దేవుని పట్ల ఉన్నటువంటి వ్యక్తిగత అనుభవం మీద ఆధారపడి ఉంటుందండి. ఆ విశ్వాసికి దేవుడు ఎంత లోతుగా అర్థమయ్యాడు అనేటటువంటి విషయం మీద ఆధారపడి ఉంటుంది. అందుకనే పరిశుద్ధ బైబిల్ గ్రంథము ఇవ్వడమును గురించినటువంటి విషయాన్ని గురించి లేదా ఇచ్చే వారిని గురించి వారిని 3 భాగాలుగా వివరిస్తూ ఉంది. అందులో మొట్టమొదటి వారిని మనం చూసినట్లయితే నేర్చుకున్నవారు, లెర్నర్స్ అంటాం, నేర్చుకున్నవారు. వీరు మరి మన భాషలో చెప్పుకోవాల్సి వస్తే ట్రెడిషనల్ క్రిస్టియన్స్ అంటామండి. సాంప్రదాయబద్ధమైనటువంటి క్రైస్తవులుగా వీళ్ళను మనము పరిగణలోనికి తీసుకుంటాం. వీరు వారి పూర్వీకుల నుంచి, తల్లిదండ్రుల నుంచి కావచ్చు, మరి అంతకంటే ముందున్నటువంటి పూర్వీకుల నుంచి కావచ్చు, వీరు దేవునికి కానుకలు ఇవ్వడము గురించి మరి స్పష్టముగా నేర్చుకున్నటువంటి విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా మనము చూస్తాం. ఉదాహరణకి దశమ భాగాలు కానీ, లేదు అని అంటే వారి జీవితాలలో దేవుడు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి మేలులకు కృతజ్ఞతగా వారు ఇవ్వగలిగినటువంటి అర్పణలను ఇచ్చేటటువంటి విషయాలను వారి జీవితాలలో మనము చూస్తూ ఉంటాం. వారికి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవసరతలున్నా, ఎన్ని ఇబ్బందులను ఆర్థికంగా వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నా, వారి జీవితాల్లో మాత్రము ఖచ్చితముగా దేవునికి ఇవ్వాల్సినటువంటి భాగము విషయములో చాలా నిష్ఠాగరిష్ఠులుగా వాళ్ళు ఉంటూ దేవుని భాగాన్ని దేవునికి ఇస్తూ ఉంటారు. వీరిని మొదటి కోవకు చెందిన వారిగా వాక్యము మనకు తెలియచేస్తూ ఉంది. వీరిని నేర్చుకున్నవారు అని. వీరి కోవలోకి బైబిల్లో మరి పరిసయ్యుడు మనం చూస్తామండి. సుంకరి పరిసయ్యుడు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళినప్పుడు సుంకరి చేసినటువంటి ప్రార్థనలో తను అలాంటి నియమ నిబంధన కలిగి దేవునికి దశమ భాగాలను, తన అర్పణలను ఇచ్చినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. ఇదే కోవలో కయ్యూను కూడా మనం చూస్తాం ప్రియులారా. అలాగే రెండవ కోవ ఎవరు అని అంటే, దయచేసి చూడండి, ఇవ్వడము తెలియని వారు, ఆధ్యాత్మికముగా దానిని అర్థం చేసుకున్నటువంటి వారు రెండవ తెగగా బైబిల్ మనకు తెలియచేస్తుంది. వీళ్ళనే మన భాషలో చెప్పుకోవాలి అని అంటే నామినల్ క్రిస్టియన్స్ అంటారు. నామకార్థమైనటువంటి క్రైస్తవులని మనం చూస్తాం. వీరు దేవుని ఆలయానికి, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మాత్రమే వారి కానుకలను అర్పిస్తారు. అట్ ద సేమ్ టైం వారు ఏ కానుకైతే ఇచ్చారో, ఏ అర్పణలైతే ఇచ్చారో ఆ అర్పణలకు తగినటువంటి ఫలము లేదా ఆ అర్పణకు తగినటువంటి మరి గుర్తింపును స్పాట్లోనే నలుగురు మధ్యలో అందరికీ తెలిసేలా పొందుకోవాలని ఆశపడేటటువంటి వారు ఈ రెండవ తెగవారు బైబిల్ మనకు బోధిస్తూ ఉంది. మూడవ తెగను గురించి మనం చూసినట్లయితే ఇవ్వడములోని పరమార్థాన్ని స్పష్టముగా అర్థం చేసుకొని ఇచ్చేటటువంటి విశ్వాసుల్ని మూడవ కోవలో బైబిల్ చేరుస్తూ ఉంది. వీరికి చూడండి, వీరికి ఈ అర్పణలు కానీ కానుకలు కానీ ఎవరికి ఇస్తూ ఉన్నారో, ఎందుకు ఇస్తూ ఉన్నారో, ఎలా ఇస్తూ ఉన్నారో, ఇవ్వడము వలన వారికి వచ్చేటటువంటి లాభము, ఆశీర్వాదాలు ఏమిటో అన్న విషయాన్ని స్పష్టముగా అర్థం చేసుకొని అర్థవంతముగా ఇచ్చేటటువంటి మరి విశ్వాసులుగా వీరిని మనము చూస్తాం. వీరి కోవలోనికి హేబేలు వస్తాడు, అలాగే అబ్రహాము, యాకోబు, ఇలా మనం చెప్పుకుంటూ వెళితే అనేక మంది ఇదే కోవకు చెందినటువంటి వ్యక్తులుగా మనము బైబిల్లో మనం చూస్తాం. అయితే క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కానుకలు కానీ, మన అర్పణలు కానీ ఏవైనా మనము దేవునికి ఇచ్చేటటువంటి విషయంలో ఖచ్చితముగా మూడవ కోవకు చెందినటువంటి వారిగా మనం ఉండాలని దేవుని సేవకునిగా నేను మీకు స్పష్టీకరిస్తూ ఉన్నాను. ఎందుకు అనంటే దానివల్ల దేవుణ్ణి మనము సంతృప్తి పరచిన వారముగా, దేవుణ్ణి ఆనందింపజేసిన వారముగా మనం ఉంటామని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఈరోజు మన ధ్యానము కొరకు ఏర్పాటు చేసినటువంటి 100వ కీర్తనలో మనం చూసినట్లయితే దేవునికి ఇవ్వడమును గురించినటువంటి 2 ప్రాముఖ్యమైన ప్రశ్నలకు
మరి స్పష్టమైనటువంటి జవాబును ఈ కీర్తనలో కీర్తనకారుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. ఏంటి అని అంటే, మొట్టమొదటిగా వై, ఎందుకు మనము మన కానుకలను, కృతజ్ఞతార్పణలను దేవుని సన్నిధికి లేక దేవుని ఆలయానికి మనము తీసుకొని రావాలి అన్న ప్రశ్నకి కీర్తనకారుడు చాలా స్పష్టమైనటువంటి జవాబును, అర్థాన్ని ఇస్తూ ఉన్నాడు. రెండవదిగా మనము చూసినట్లయితే హౌ, మనము ఇచ్చేటటువంటి అర్పణ కానీ ఆ కానుకలు కానీ ఎలా మనము దేవుని సన్నిధికి తీసుకొని రావాలి, ఏ విధముగా దేవుని మరి ఆలయానికి మనము తీసుకొని రావాలి అనేటటువంటి ఈ రెండు ప్రశ్నలకు ఆయన జవాబును మనకిస్తూ ఉన్నాడు. కనుకనే క్రీస్తునందు ప్రియులారా, ఈ రెండు జవాబులు ఈ వారం మనం అధ్యయనం చేయలేము, కానీ మొదటి ప్రశ్నకు ఈరోజు మనము జవాబును అధ్యయనం చేద్దాం. ఆ రెండవ జవాబుకు నెక్స్ట్ మనము మరి స్పష్టముగా జవాబును తెలుసుకుందాం. సో మొట్టమొదటి ప్రశ్నలోనికి మనం వెళుతూ ఉన్నాం. దయచేసి ఇంతవరకు మీరు దేవునికి కానుకలు ఇచ్చి ఉండొచ్చు, అర్పణలు ఇచ్చి ఉండొచ్చు. సో ఈరోజు ఎందుకు దేవుని సన్నిధికి మనము అర్పణలను తీసుకొని రావాలో అన్న విషయానికి దేవుడు మనకు జవాబును ఇవ్వబోతూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, కీర్తనకారుడు ఇచ్చేటటువంటి ఆ జవాబును మనము తెలుసుకోబోయే ముందుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథము ఆ ప్రశ్నకు ఇస్తూ ఉన్నటువంటి జవాబు ఏంటో మొట్టమొదటిగా మనం చూద్దాం. 100వ కీర్తనలో ఆయన చెప్పే జవాబు తెలుసుకోబోయే ముందు ఓవరాల్గా ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఇవ్వడము గురించి బైబిల్ ఏం చెప్తుందో కొన్ని విషయాలు మనము చూద్దాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే బైబిల్ ఏం చెప్తుంది అనగా, ఇవ్వడం గురించి, అర్పణలు అర్పించడం గురించి ఆలోచించినట్లయితే ఇట్స్ అ గాడ్స్ కమాండ్ అని తెలియచేస్తూ ఉందండి. మనము కానుకలు ఇవ్వడము లేక అర్పణలు అర్పించడము అనేటటువంటిది అది దేవుని ఆజ్ఞ అని పరిశుద్ధ బైబిల్ గ్రంథం మొట్టమొదటిగా మనకు తెలియచేస్తూ ఉంది ప్రియులారా. ఎందుకో, ఏ విధముగానో, ఎలాగో మనము ముందు చూద్దాం. చూడండి, మరి ఎక్సోడస్ చాప్టర్ 23 వర్స్ 19లో మనం చూసినట్లయితే, నిర్గమాకాండము 23వ అధ్యాయము 19వ వచనములో మనం చదివితే, నీ భూమి ప్రథమ ఫలములలో మొదటి వాటిని యెహోవా మందిరమునకు మీరు తీసుకొని రావలెను అంటూ ఉన్నాడు. అది దేవుని ఆజ్ఞగా దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రతి మరి పాయింట్కు 2-3 జవాబులు మీకు చూపెట్టి నేను ముందుకు వెళతాను. రెండవదిగా ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 2వ వచనము 12వ వచనం మీరు చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ భూమిలో నుండి నీవు కూర్చుకొను భూఫలములన్నిటిలోను ప్రథమ ఫలములను తీసుకొని గంపలో ఉంచి నీ దేవుడైన యెహోవా తన నామమునకు మందిరముగా ఏర్పరుచుకొను స్థలానికి నువ్వు తీసుకొని రావాలి అంటూ ఉన్నాడు. ఈరోజు మన ధ్యానాంశం ఏంటి అని అంటే, మీ కృతజ్ఞత అర్పణలన్నీ కూడా దేవుని సన్నిధికి తీసుకొని రండి. మీ కృతజ్ఞత అర్పణలన్నీ కూడా దేవుని ఆలయానికి తీసుకొని రండి అనేటటువంటి అంశాన్ని గురించి ఈరోజు మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. లోకం ఎలా ఉంది, సంఘాలు ఎలా ఉన్నాయి, పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్న విషయాన్ని మనం పక్కన పెడితే, దేవుని వాక్యము ఏం చెబుతుందో అన్న విషయాన్ని మనము తెలుసుకుంటూ ఉన్నాము ప్రియులారా. అదే విషయాన్ని ఇక్కడే ద్వితీయోపదేశకాండములోనే 16వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణమును సిద్ధపరచవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది నీవు దానిని ఆయన మందిరానికి, ఆయన సన్నిధికి తీసుకొని రావాలి అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, నా మందిరములో ఆహారం ఉండునట్లుగా మీరు
మీ 10వ భాగం అంతా కూడా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి అని ఆ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అందుకని కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు 96వ సంకీర్తన 8వ వచనములో, యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుటకై నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములోనికి రండి అంటూ ఉన్నాడు. కనుక క్రీస్తునందు ప్రియులారా, దయచేసి చూడండి, మొత్తం మీద 5 రెఫరెన్స్లో మనం ఏం చూసామంటే, దేవుని పిల్లలకు దేవుడు ఇస్తూ ఉన్నటువంటి ఆజ్ఞ ఏంటి అని అంటే, మీరు మీ కృతజ్ఞత అర్పణలన్నీ కూడా దేవుని ఆలయానికి లేక ఆయన సన్నిధికి తీసుకొని రండి అని ఆజ్ఞాపిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకో మరి చివరిగా కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు చూడండి, ఆయన నామమునకు తగినటువంటి మహిమ ఆయనకు కలుగునట్లుగా ఆయనకు చెల్లించుట కొరకు తీసుకొని రండి అని అంటూ ఉన్నాడు. అందుకనే క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనము చూసినట్లయితే మన కృతజ్ఞత అర్పణలను దేవుని సన్నిధికి తీసుకొని రావడం అనేది ఆయన ఆజ్ఞ అని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆజ్ఞ గురించి మనం ఆలోచించినట్లయితే ప్రియులారా, చూడండి, దేవుని ఆజ్ఞకు అవిధేయులవ్వడము కానీ, దేవుని ఆజ్ఞను అతిక్రమించడము కానీ వాక్యానుసారముగా పాపము. కొన్నిసార్లు పరిస్థితులు లేదా కొన్నిసార్లు మన కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, కొన్నిసార్లు మన మానసిక పరిస్థితి ఈ విషయాలను లేక ఈ కానుకలను కానీ అర్పణలను కానీ దేవుని సన్నిధికి మనం తీసుకుని వెళ్ళడానికి ఆటంకంగా మారుతూ ఉన్నాయి. అయితే ప్రియులారా, ఏది ఏమైనప్పటికీ ఆజ్ఞను అతిక్రమించడము పాపమని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. పాపము వల్ల వచ్చినటువంటి జీతము మరణమని వాక్యములో మనం చూస్తామండి. మరణము అనగా మనందరికీ తెలుసండి, ఎడబాటు లేదా వేరైపోవడము. ఏ రోజైతే దేవుని ఆజ్ఞను మనం అతిక్రమిస్తామో, ఏ రోజైతే మన జీవితాల్లో దేవుని ఆజ్ఞను మనం పరిపూర్ణంగా నెరవేర్చమో, ఆ రోజు దేవుని సన్నిధికి మనము దూరం అయిపోతాం. ఆ రోజు దేవుడి నుంచి మనం వేరైపోతాం. ఎప్పుడైతే మనము దేవుడి నుంచి వేరైపోతామో, ఆ రోజు అపవాది మనలను మరి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేయడానికి, దేవునికి ఆయాసకరమైనటువంటి పనులు చేయడానికి మనలను ప్రేరేపిస్తూ ఉంటాడు. అందుకని చూడండి, ఆదాము హవ్వలు మనం చూసినట్లయితే వారు దేవుని యొక్క సన్నిధిని కోల్పోయారు. వారు దేవునితో ఉన్నటువంటి సహవాసాన్ని కోల్పోయారు. తద్వారా మరణాన్ని కొని తెచ్చుకొని మరి లోకములో భయంకరమైనటువంటి ప్రయాసలకు వాళ్ళు లోనైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక క్రీస్తునందు ప్రియులారా, మొట్టమొదటిగా బైబిల్ చెప్పేటటువంటి జవాబు ఏంటి అని అంటే, ఇట్స్ గాడ్స్ కమాండ్మెంట్ అండి, దేవుని ఆజ్ఞ. రెండవదిగా మనం చూసినట్లయితే వాక్యం ఏం చెప్తుంది అనగా, చూడండి, ఇట్స్ అ థ్యాంక్స్ ఆఫరింగ్. ఇది కృతజ్ఞతార్పణ అండి. మనము దాన ధర్మాలు చేయడం కాదు, లేదా మనకున్నదాన్ని చూపించుకోవడం కోసం ఇవ్వడం కాదు. లేదు అని అంటే మనల్ని మనం సంతృప్తి పరచుకోవడానికి ఇవ్వడము కాదు, కానీ అది కృతజ్ఞతగా ఇచ్చేది. దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి మేలులకు మనము హృదయపూర్వకముగా ఆయనకి ఇచ్చేటటువంటి అర్పణలే ఈ కానుకలు కానీ అర్పణలు కానీ అంటూ ఉన్నాడు. చూడండి, మన యొక్క భూమి పంట విషయంలో కానీ, లేదా వ్యాపార రంగంలో కానీ, లేదా ఉద్యోగ విషయంలో కానీ, కుటీర పరిశ్రమలు లేదా చేతి వృత్తుల విషయంలో కానీ, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు దేవుడు మనలను మన కుటుంబాలను సంరక్షించి మనము చేసినటువంటి పనులన్నింటిలో మనకి క్షేమముగా అభివృద్ధిని కలిగించిన దానికి లేక వర్ధిల్ల చేసిన దానికి కృతజ్ఞతగా థ్యాంక్స్ గివింగ్గా మనము దేవునికి ఇచ్చేటటువంటి ఆ కానుకలకు ప్రత్యేకమైనటువంటి రుజువే మనము దేవుని ఆలయానికి తీసుకొని వచ్చేటటువంటి కానుకలు లేదా అర్పణలు. కేవలము కృతజ్ఞతా భావముతో, కృతజ్ఞత ఉద్దేశముతో మనము ఆయనకి ఇచ్చేటటువంటి విషయాలుగా ఆయనలోకి ఈ యొక్క బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. మన యొక్క నిజమైన భక్తికి, కృతజ్ఞత హృదయానికి ఈ కానుకలు నిజమైనటువంటి నిదర్శనాలుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ అన్ని
అన్ని రంగాలను మనం ఆలోచించినట్లయితే మనకు తోడు నీడగా ఉండి అభివృద్ధిని కలిగించేవాడు 100% దేవుడేనండి. క్రీస్తునందు ప్రియులారా, నీ ఉద్యోగం విషయంలో కానీ, నీ వ్యాపారము విషయంలో కానీ, నీ చేతి వృత్తి విషయంలో కానీ, లేదా నీ బిడ్డల విషయంలో కానీ, ప్రతి విషయంలో కూడా అభివృద్ధిని కలిగించి మనలను క్షేమముగా ఉంచేవాడు దేవుడేనని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో మరి సంపాదనకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా 2 భాగాలుగా మనం వివరించవచ్చండి. మొట్టమొదటి భాగం ఏంటంటే వ్యవసాయ రంగము, రెండవది ఏంటి అని అంటే ఉద్యోగాలు కావచ్చు, లేదంటే వ్యాపారాలు కావచ్చు, ఇతరస్త్ర ఉన్నటువంటి అన్నింటినీ కూడా ఇంకొక భాగంలో మనం చూస్తాం. సో వ్యవసాయ రంగాన్ని గురించి మనం ఆలోచించినట్లయితే చూడండి, కీర్తనల గ్రంథము 65వ సంకీర్తన 9 నుంచి 13 వచనాలలో ఎవరైతే వ్యవసాయం చేస్తూ ఉన్నారో ఆ వ్యవసాయ రంగములో అభివృద్ధిని కలిగించేవాడు, ఆశీర్వాదాలను ఇచ్చేవాడు దేవుడేనని స్పష్టముగా కీర్తనకారుడు దేవుని వాక్యములో మనకు తెలియచేస్తూ ఉన్నాడు. 65వ సంకీర్తన 9 నుంచి 13 వచనాల్లో మీరు చూడండి, నేను చదువుతూ ఉన్నాను. ఈ వచనాలన్నీ కూడా మనం చదివితే ఆయన భూమిని ఆశీర్వదించే విషయంలో, భూమి విషయంలో మనం చూసినట్లయితే ఆయన ఏం చేస్తాడో, తద్వారా మన జీవితాల్లో ఏమి జరుగుతుందో అన్న విషయాన్ని మనము అర్థం చేసుకోవచ్చండి. చూడండి, వచనాలు నేను చదవట్లేదు, కానీ ఆ 9వ వచనం నుండి 13వ వచనం వరకు ఉన్నటువంటి ఆ రెఫరెన్స్లో ఏమి ఉన్నాయో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా, భూమిని దర్శించి దానిని తడిపేవాడు దేవుడే. రెండవదిగా, దాని దుక్కులను విస్తారమైనటువంటి నీళ్లతో తడిపేటటువంటి వాడు కూడా దేవుడే. అనేది మూడవదిగా మనం గమనించినట్లయితే, దాని గనులను చదును చేసి వాన జల్లుల చేత దానిని పదును చేసేవాడు కూడా దేవుడే. నాలుగవదిగా, ఇవి లేక ఆ యొక్క వరి కానీ ఆ పంటలో ఏదైనా మొలకెత్తినప్పుడు దానికి అభివృద్ధిని, ఫలాలను అనుగ్రహించువాడు కూడా దేవుడే. ఐదవదిగా చూడండి, మనకు ధాన్యాలను అనుగ్రహించువాడు, ధాన్యాన్ని అనుగ్రహించువాడు, ఆహారమును సమృద్ధిగా దయచేయవాడు దేవుడే. ఆరో విషయాన్ని మనం చూస్తే, సంవత్సరమును దయాకిరీటముగా దయచేయవాడు కూడా ఆయనే అని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా చూడండి, అడవి బీడులు సారమును వెదజల్లుచూ ఉన్నవి. అడవిగా మారిపోయినటువంటి, మోడుగా మారిపోయినటువంటి, లేదా పంటకు పనికిరానటువంటి ఆ స్థలాలన్నీ కూడా ఎలా ఉంటాయి అని అంటే సారమును చిలకరిస్తూ ఉన్నాయి. కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకుని ఉన్నాయి. పచ్చిక పట్లు మందలను వస్త్రము వలె ధరించుకుని ఉంటాయి. లోయలు సస్యశ్యామలముతో నిండుతూ ఉంటాయి. సంతోష గానములు ఆయన బిడ్డల యొక్క జీవితాలలో, కుటుంబాలలో మరి ఎప్పుడు కూడా వెల్లువిరుస్తూ ఉంటుంది. దీనికి కారణము దేవుడే అని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అందుకని రెండవ రంగంలోకి మనం వెళ్ళినట్లయితే, రెండవ మరి రంగం అనగా ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ ఆ విషయాల్లోకి మనం వెళ్ళినట్లయితే, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 3 నుంచి 8 వచనాలు, దయచేసి మీరు 6-7 వచనాలు కానీ మీరు చూస్తే అందులో కూడా ఇతర విషయాల్లో కూడా మనతో ఉండి మనల్ని ఆశీర్వదిస్తూ అభివృద్ధి పరిచేవాడు దేవుడే అని ఆ భాగంలో మనం చూస్తామండి. చూడండి, పట్టణములో ఆయన మనల్ని దీవిస్తాడు. మన గ్రామాల నుంచి, మన విలేజెస్ నుంచి మనము వలస వచ్చి టౌన్లలో కానీ సిటీస్లో కానీ మనము వ్యాపారాలు చేస్తూ ఉన్నా, ఉద్యోగాలు చేస్తూ ఉన్నా, ఆ పట్టణములో కూడా మనలను ఆయనే ఆశీర్వదిస్తాడు అని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మన గర్భఫలాలను కానీ భూఫలాలను కానీ పశువుల మందలను గొర్రెల మేకలను పిండి పిసుకు రొట్టెను దీవించేవాడు ఆయనేనని ఆ భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనలో చూడండి, మనము లోపలికి వెళ్ళినప్పుడు వెలుపలికి వచ్చినప్పుడు మనలను దీవించేటటువంటి వాడు కూడా ఆయనేనని ఆ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అంతేకాదండి, 4వదిగా మనం చూసినట్లయితే మన శత్రువులను హతము చేసేవాడు కూడా ఆయనే అంటూ ఉన్నాడు. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు జ్ఞాపకం చేశానండి, మనిషికి నిజమైనటువంటి శత్రువు కాదు. ఈ లోకంలో మనం శత్రువు అనడంతో మనకు అన్యాయం చేసిన వాళ్ళను లేదా మనకు వ్యతిరేకంగా ఉన్న వారిని మనము శత్రువుల్లాగా పోల్చుకుంటూ ఉంటామండి. కానీ బైబిల్ చెప్పేటటువంటి నిజమైనటువంటి శత్రువులు ఎవరు అనగా, దయచేసి బైబిల్లో మనం గమనించినప్పుడు అలాంటి శత్రువులు మొత్తం
మొట్టమొదటిగా లోకమని, రెండవదిగా ఒక మనిషి తనకు తానే శత్రువని, తర్వాత మూడవదిగా సాతాను మనకు శత్రువని, నాలుగవదిగా చివరిగా నశింపచేసేటటువంటి శత్రువు మరణమని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అందుకనే లోకాన్ని జయించే విధముగా మరి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. మనలను మనము జయిస్తూ దేవుని యొక్క వాక్యానుసారముగా జీవించే విధముగా మన హృదయాలను నడిపిస్తూ ఆయన మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. అపవాదిని జయించడానికి సహాయం చేస్తూ ఉన్నాడు. చివరిగా మనము మరణాన్ని కూడా జయించే విధముగా, మనము పునరుత్థానులు అయ్యే విధముగా, మనము తిరిగి నిత్యరాజ్యానికి వారసులు అయ్యే విధముగా ఆయన మన శత్రువులైనటువంటి 4 కూడా హతము చేస్తూ ఉన్నాడని కీర్తనాకారుడు తెలియచేస్తున్నాడు. 5వదిగా మనం చూస్తే చూడండి, మన వ్యాపారములలోనూ మనము చేసేటటువంటి ప్రయత్నములన్నింటిలో కూడా మనకు దీవెన కలుగునట్లుగా ఆజ్ఞాపించేవాడు ఆయనే. నీ ఉద్యోగం ఆశీర్వదించబడాలని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. నువ్వు చేసినటువంటి వ్యాపారాలు ఆశీర్వదించబడాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. నువ్వు చేస్తున్నటువంటి చేతి వృత్తులు ఆశీర్వదించబడాలని దేవుడు ఆజ్ఞాపించాడు. కనుక ఈరోజు నువ్వు నేను ఈ పరిస్థితుల్లో ఉంటూ ఉన్నాం. ఈరోజు నువ్వు నేను ఇంతగా ఆశీర్వదించబడుతూ ఉన్నాము ప్రియులారా. కొన్నిసార్లు ఇశ్రాయేలీలు వలె మనం కూడా ఆలోచిస్తాం. కొన్నిసార్లు ఇశ్రాయేలీలు ఏ విధముగా వాడి యొక్క ఆశీర్వాదాన్ని గురించి, అభివృద్ధిని గురించి ఆలోచించారో మనము కూడా ఒక్కోసారి అపోహపడిపోతూ ఉంటాం. చూడండి, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 17 నుంచి 19 వచనాల్లో మనం చూస్తే కొన్నిసార్లు మనము ప్రలోభపడిపోయి వాళ్ళలా ఆలోచిస్తూ ఉంటామండి. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? చూడండి, మా సామర్థ్యము, మా బాహుబలము మాకు ఎంత భాగ్యాన్ని కలిగింపజేసిందని, మాకు ఎంత ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టిందని, మాకు ఇన్ని పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టిందని, మమ్మల్ని ఈ లోకములో ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచిందని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు ఈ స్థితిలో ఉండడానికి మొట్టమొదటిగా ఆయుష్నిచ్చిన వాడను నేనే. అంతేకాదు, ఆ విధముగా నువ్వు అభివృద్ధి చెందినట్లుగా నీలో సామర్థ్యాన్ని పుట్టించిన వాడను కూడా నేనే. నీకు జ్ఞానాన్ని ఇచ్చిన వాడను కూడా నేనే. నువ్వు ఆశీర్వదించబడాలని ఆజ్ఞాపించిన వాడను కూడా నేనే అంటూ ఉన్నాడు. క్రీస్తునందు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరుడా, సహోదరి, సంగమా, దయచేసి ఈ విషయాన్ని మనము గమనించాలని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకని కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు, 116వ సంకీర్తన 12 నుంచి 14 వచనాల్లో మనం చూస్తే, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నింటికి నేను ఆయనకి ఏమి చెల్లించెదను? రక్షణ పాత్రను చేతబుచ్చుకొని యెహోవా నామమును నేను ప్రార్థన చేస్తాను. నా మొక్కుబడులను, నా కృతజ్ఞతార్పణలను, నా కానుకలను ప్రజలందరి ఎదుటే నేను అర్పిస్తానని కీర్తనాకారుడు స్పష్టముగా తెలియచేస్తున్నాడు పిల్లలు. అందుకనే రెండవదిగా మనం చూసినట్లయితే ఇది కృతజ్ఞతగా మనం ఇచ్చేటటువంటి కానుక, కృతజ్ఞతకు రుజువుగా మనం చూపించేటటువంటి క్రియే ఈ అర్పణలు దేవుని సన్నిధికి తీసుకొని రావడము. ఇవ్వడానికి గురించి బైబిల్ చెప్పేటటువంటి 3వ విషయం ఏంటో తెలుసా? చూడండి, ఇట్స్ అ ఫ్రీ విల్. చూడండి, ఫ్రీ విల్ ఆఫరింగ్ అండి. ఇది స్వేచ్ఛార్పణ అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అనగా ఇది బలవంతముగా కానీ, లేదా అయిష్టముగా కానీ, లేదా అజ్ఞానపూర్వకముగా కానీ, మరియు ప్రలోభ పెట్టడము ద్వారా ఇచ్చేటటువంటి అర్పణ కాదు. 4 విషయాలు చెప్పానండి. మొట్టమొదటిగా, ఎవరు బలవంతంగా ఇవ్వడానికి కానీ, లేదా అయిష్టముగా ఇవ్వడానికి కానీ, అర్ధరహితముగా అజ్ఞానముగా ఇవ్వడానికి కానీ, ఎవరైనా ప్రలోభ పెట్టడం వల్ల ఈ రోజుల్లో సేవకులు అనేక మంది విశ్వాసులను ప్రలోభ పెడుతూ ఉన్నారు. ధనార్జన చేయడానికి, ధనాన్ని సంపాదించడానికి, లేనిపోని విషయాలు, వాక్యంలో లేనటువంటి విషయాలు ప్రజలను పురికొల్పుతూ భ్రమ పెడుతూ ఉన్నారు. అలా భ్రమ పెట్టడం వల్ల కూడా ఇవ్వకూడదని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే దీనికి రుజువుగా వాక్యము మనం చూస్తూ ఉన్నాం. చూడండి, సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇవ్వాలి అంటూ ఉన్నాడు. దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవాడిని, సంతోషముగా ఇచ్చేవాడిని, అర్థవంతముగా ఇచ్చేవాడిని, ఆనందంగా ఇచ్చేవాడిని, దేవునికి ఇస్తున్నానని ఇచ్చేటటువంటి వాడిని ఆశీర్వదిస్తాడు అని, లేక ప్రేమిస్తాడు అని ఆ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం.
అదే చూడండి, అదే పుస్తకంలో రెండవ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో కూడా మొదట ఒకడు స్థిరమైన లేక సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ కలిమి కొలది ఇవ్వాలి అంటూ ఉన్నాడు. కలిమి కొలది ఇచ్చినది దేవునికి ప్రీతికరముగా ఉంటుంది, దేవునికి ఇష్టకరముగా ఉంటుంది అని బలవంతంగా కాకుండా లేక శక్తికి మించి కాకుండా ప్రియులారా, ఎంత దేవుడు ఆశీర్వదించాడో, ఎన్ని ఆశీర్వాదాలను దేవుడు అనుగ్రహించాడో, ఎంతగా దేవుడు మిమ్మలను ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచాడో దానికి తగినట్లుగా మనము ఇవ్వడం వల్ల అది దేవునికి ప్రీతికరమని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు తన ప్రాణమును అంతే ప్రీతికరంగా మనకు అర్పించాడు కదా, అంతే ఇష్టముగా స్వేచ్ఛార్పణగా మన నిమిత్తమై తన ప్రాణాన్ని అర్పించాడు కదా, తన చివరి రక్తపు బొట్టు వరకు ఇష్టపూర్వకముగానే స్వచ్ఛందముగానే కలువరి సిలువలో కార్చాడు కదా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతే సమర్పణతో, అంతే వినయ విధేయతలతో, అంతే అవగాహనతో దేవునికి మన అర్పణలు, మన కానుకలు ఇవ్వాలని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటి పాయింట్ నేను మీకు పూర్తి చేశానండి. అనగా ఇవ్వడం గురించి బైబిల్ ఏం చెప్తుందో 3 విషయాలు చెప్పానండి. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఇట్స్ గాడ్స్ కమాండ్, ఇది దేవుని యొక్క ఆజ్ఞని మనం చూసాం. రెండవదిగా మనం చూసినట్లయితే ఇట్స్ థ్యాంక్స్ ఆఫరింగ్, అది కృతజ్ఞతార్పణ అని మనం చూసాం. మూడవదిగా మనం చూసినట్లయితే ఇట్స్ అ ఫ్రీ విల్ ఆఫరింగ్ అండి, ఇది స్వేచ్ఛార్పణ, నీ హృదయపూర్వకముగా హృదయాంతరంగములో నుండి నిశ్చయించుకొని సంతోషముగా ఉల్లాసముగా ఇచ్చేటటువంటి అర్పణ. దానిని బట్టి దేవుడు సంతోషిస్తాడు, దానిని బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే 100వ కీర్తనలో ఈ కీర్తనకారుడు చెప్పేటటువంటి ఆ కారణాలను మనము చూసినట్లయితే చూడండి, ఈ కృతజ్ఞత అర్పణలను దేవుని సన్నిధికి తీసుకొని రండి అని మరి కీర్తనకారుడు చెప్పినటువంటి విషయాలను మనం ఆలోచిస్తే అవి 2 భాగాలుగా మనం చూడొచ్చండి. 2 భాగాలుగా మనం దాన్ని అధ్యయనం చేయొచ్చు. అందులో మొట్టమొదటి భాగం ఏంటంటే రిగార్డింగ్ టు గాడ్, దేవునికి సంబంధించినటువంటి భాగము. రెండవదిగా మనం చూసినట్లయితే రిగార్డింగ్ టు మ్యాన్, మనిషికి సంబంధించినటువంటి విషయముగా మనం చూస్తాము. దేవునికి సంబంధించి ఈ 100వ కీర్తనలో కీర్తనకారుడు ఏం చెప్తూ ఉన్నాడు ఇవ్వడాన్ని గురించి, దేవుని మందిరానికి మన అర్పణలను తీసుకొని రావడం గురించి ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, దయచేసి 5వ వచనం నేను చదువుతూ ఉన్నానండి. 5వ వచనం, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము ఉండును, ఆయన సత్యము తరతరములు ఉండును అంటూ ఉన్నాడు. ప్రియులారా, 3 విషయాలను కీర్తనకారుడు దేవునికి సంబంధించి మనకు బోధిస్తూ ఉన్నాడు. మనం ఎందుకు మన అర్పణలను దేవుని ఆలయానికి, దేవుని సన్నిధికి యథార్థముగా తీసుకొని రావాలో 3 విషయాలు చెప్తున్నాడండి కీర్తనకారుడు. అందులో మొట్టమొదటి చూడండి, యెహోవా దయాళుడు కనుక మన యొక్క కృతజ్ఞతార్పణలు ఆయన సన్నిధికి తీసుకొని రావాలి అని అంటున్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసినట్లయితే ద లార్డ్ ఈజ్ గుడ్ అని ఉంటుందండి. దేవుడు మంచివాడు. ఆయన యొక్క మంచితనాన్ని బట్టి, ఆయన యొక్క దయాళత్వాన్ని బట్టి మనము, మన కుటుంబాలు, మనకున్నటువంటి సమస్తము కూడా ఈరోజు ఆశీర్వాదకరముగా పరలోక రాజ్య వారసులుగా నియమించబడి ఈ లోకంలో మనం ఉంటూ ఉన్నాము. ఆయన మంచితనాన్ని బట్టి, ఆయన మంచిని బట్టి, దయాళత్వాన్ని బట్టి, ఆయన యొక్క కృపను బట్టి మనం ఆయనకి కానుకలు ఇవ్వాలి అని మొట్టమొదటిగా కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన కృప, ఆయనకు చూడండి, ఆయన కృప నిత్యము ఉంటుంది గనుక మనం ఆయనకు కృతజ్ఞతార్పణలు చెల్లించాలని కీర్తనకారుడు మనకు బోధిస్తున్నాడు. ఇదే ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసినట్లయితే హిజ్ మెర్సీ ఈజ్ ఎవర్ లాస్టింగ్ అని మనం చూస్తామండి, లేదా హిజ్ లవ్ ఈజ్ స్టెడ్ ఫాస్ట్ అని మనం చూస్తాం. ఆయన యొక్క దయ లేదా ఆయన యొక్క కృప నిరంతరము ఉంటుంది, లేదా ఆయన ప్రేమ స్థిరమైనదిగా ఉంటుంది. నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నా పట్ల, నా కుటుంబం పట్ల, మనకు దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదముల పట్ల, మన బిడ్డల పట్ల దేవుని ప్రేమ స్థిరముగా ఉంటుంది. కనుక దేవుని ప్రేమ తన రెక్కల నీడలో కాపాడేటటువంటి ప్రొటెక్షన్ కలిగించి ఉంటుంది. కనుక మనము మన అర్పణలను దేవుని సన్నిధికి తీసుకొని రావాలని కీర్తనకారుడు 100వ కీర్తనలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. 3వదిగా ఏమంటూ ఉన్నాడో ప్రియులారా, దయచేసి చూడండి, ఆయన సత్యము తరతరములు ఉండును గనుక అంటూ ఉన్నాడు.
అలాగే ఇదే విషయాన్ని ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసినట్లయితే చూడండి, హిజ్ ట్రూత్ ఎండ్యూస్ టు ఆల్ జనరేషన్స్ అని మనం చూస్తామండి. ఆయన యొక్క సత్యము తరతరములు ఉంటుందని మనం చూస్తాం. ఇంకొక మాటలో చెప్పాలంటే హిజ్ ఫెయిత్ఫుల్నెస్ మనం చూసినట్లయితే ఇస్ నెవర్ ఎండ్ అండి. ఆయన యొక్క విశ్వాస్యత, ఆయన యొక్క విశ్వసనీయత మన పట్ల, మన కుటుంబాల పట్ల ఆయన యొక్క నమ్మకత్వము ఎప్పటికీ ముగింపు కాదు, ఎప్పుడు ఎండ్ కాదు, అది ఎప్పటికీ కొనసాగుతుంది. అది అంతము లేనిది గనుక మనం ఆయనకి కృతజ్ఞతార్పణలు చెల్లించాలని కీర్తనకారుడు తెలియచేస్తున్నాడు. అందుకని మనము ఆయన సన్నిధికి కృతజ్ఞతార్పణలు తీసుకొని రావాలి అంటూ ఉన్నాడు. ముఖ్య వచనముగా 4వ వచనం మనం చదివాము కదా, కృతజ్ఞతార్పణలు తీసుకొని ఆయన గుమ్మములలో ప్రవేశించండి అంటూ ఉన్నాడు. రెండవదిగా రిగార్డింగ్ టు మ్యాన్, మానవునికి సంబంధించి ఆయన చెప్పినటువంటి 3 విషయాలు ఏంటి అని అంటే ప్రియులారా, 3వ వచనంలో చెప్తూ ఉన్నాడు. చూడండి, వర్స్ నంబర్ 3, 100వ సంకీర్తన 3వ వచనంలో, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము కనుక మనము కృతజ్ఞతార్పణలు చెల్లించాలి అంటూ ఉన్నాడు. మానవునికి సంబంధించి కూడా ఈ 3వ వచనంలో 3 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. విడివిడిగా మనం అధ్యయనం చేయాలి, విడివిడిగా వాటిని అర్థం చేసుకోవాలి, విడివిడిగా వాటి విషయమై దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించాలి ప్రియులారా. మొట్టమొదటిగా అంటూ ఉన్నాడు, ఆయనే మనలను పుట్టించను అంటూ ఉన్నాడు. హీ క్రియేటెడ్ యూ, హీ క్రియేటెడ్ మీ. ఓవరాల్గా ఈ సృష్టి మొత్తాన్ని కూడా ఆయనే సృష్టించాడు. హీ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ ద వరల్డ్. ఆయన లోకానికి సృష్టికర్తగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఆదికాండము 1వ అధ్యాయం 26, 27 వచనంలో, మన స్వరూపములో మన పోలికలో నరులను చేయుదము, వారు భూలోకాన్ని ఏలుతారని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అదే ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుడు మట్టితో మానవుని నిర్మించి వాని నాసికారంధ్రాలలో జీవవాయువును ఊదాడు అంటూ ఉన్నాడు. ప్రియులారా, we are created by God. మనము దేవుని చేత సృష్టించబడ్డాము, మనము దేవుని చేతి పని అయి ఉన్నాము. అందుకే కృతజ్ఞతార్పణలు చెల్లించాలి మన నిర్మాణకుడికి, మన సృష్టికర్తకి, మనల్ని పుట్టించిన వానికి, మనకి జన్మనిచ్చిన వానికి, మనకి ఆయుష్నిచ్చిన వానికి, మనకు రక్షణ ఇచ్చిన వానికి మనము కృతజ్ఞతార్పణలు చెల్లించాలి అంటూ ఉన్నాడు. నీ ఆర్థిక పరిస్థితులు కానీ, నీ కుటుంబ పరిస్థితులు కానీ, లేదా నీకున్నటువంటి సంఘములో ఉన్న పరిస్థితులు కానీ, సమాజంలో ఉన్న పరిస్థితులు కానీ ఒకవేళ నిన్ను ఆటంకపరిస్తే అది సాతాను క్రియ ప్రియులారా. దేవుని సన్నిధిలో మనం ఆ విధంగా చేయడం అనేది దేవునికి మహిమకరమని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అందుకని చూడండి, యెషయా గ్రంథకర్త అంటూ ఉన్నాడు 64వ అధ్యాయము 8వ వచనములో, యెహోవా నీవే మాకు తండ్రివి. మీరు బైబిల్ చూడండి, ఐజయా చాప్టర్ చూడండి 64:8 అండి. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము కూడా నీ చేతి పని అయి ఉన్నాము, మేమందరము కూడా నీ చేత చేయబడ్డాము అంటూ ఉన్నాడు. రెండవదిగా మానవునికి సంబంధించి కీర్తనాకారుడు చెప్పే విషయం ఏంటో తెలుసా? మనము ఆయన ప్రజలము, మనము ఆయన ప్రజలము అంటున్నాడండి. వీఆర్ హిస్ పీపుల్, వీఆర్ హిస్ ఓన్. మనము ఆయన సొత్తైనటువంటి జనాంగము ప్రియులారా. ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ప్రజలు ఉండగా దేవుడు నిన్ను నన్ను ఆయన ప్రజగా చేసుకున్నాడు, ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు, ఆయన సొత్తుగా చేసుకున్నాడని మనం చూస్తాం. ఇశ్రాయేలీయుల విషయాన్ని కానీ మనం ఆలోచించినట్లయితే చూడండి, ఎక్సోడస్ చాప్టర్ 19:5 and 6 మనం చూస్తే, నిర్గమాకాండము 19వ అధ్యాయము 5, 6 వచనాల్లో మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయులను దేవుడు తన స్వకీయ సంపాద్యముగాను, యాజక రూపమైనటువంటి రాజ్యముగాను, పరిశుద్ధ జనముగాను ఏర్పరుచుకున్నాడు అని మనం చూస్తామండి. ఈ లోకంలో ఉన్నటువంటి అనేక జాతులలో నుంచి, అనేక మంది ప్రజలలో నుంచి ఇశ్రాయేలీలను తన యొక్క స్వాస్థ్యమైనటువంటి సంపాద్యముగా ఆయన ఎన్నుకొని ఏర్పరచుకున్నాడు. అట్ ద సేమ్ టైం ఈ లోకంలో ఉన్నటువంటి కొన్ని కోట్ల మంది ప్రజల్లో నుంచి నీవు నేను ఆయనకు కుమారునిగా, కుమార్తెగా ఉండాలని హీ చోజన్ యూ. ఆయన నిన్ను ఎన్నుకున్నాడు, ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు, ఆయన నిన్ను పిలుచుకున్నాడు ప్రియులారా. అందుకని దయచేసి మనం చూసినట్లయితే దేవుని వాక్యములో స్పష్టముగా
పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాల్లో మనం చూసినట్లయితే, అయితే మీరు చీకటిలో నుండి చూడండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మిమ్ములను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురించు నిమిత్తము ఏర్పరచబడినటువంటి రాజులను పరిశుద్ధమైనటువంటి యాజక సమూహమై ఉన్నామని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అందుకే దావీదు ఈ విధంగా అంటూ ఉన్నాడు. చూడండి 23వ కీర్తన 1వ వచనములో, యెహోవా నా కాపరి అంటూ ఉన్నాడు ప్రియులారా. అందుకని 3వదిగా మనం గమనించినట్లయితే మానవుని గురించి కీర్తనాకారుడు చెప్తున్నటువంటి 3వ రీజన్ ఏంటంటే, మనము ఆయన మేపు గొర్రెలము అంటూ ఉన్నాడు. ఆయన మనలను పోషిస్తూ ఉన్నాడు, మనలను నడిపిస్తూ ఉన్నాడు, మనలను భద్రపరుస్తూ ఉన్నాడు ప్రియులారా. 3వదిగా అందుకే మనము కృతజ్ఞతార్పణలను ఆయన సన్నిధికి, ఆయన ఆలయానికి తీసుకొని రావాలి అని అంటూ ఉన్నాడు దావీదు. మనం చూసినట్లయితే ఇందాక చెప్పాను కదా, 23వ సంకీర్తన 1వ వచనములో, యెహోవా నా కాపరి, నాకు ఏమి కలుగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, నూనెతో నా తలంటి ఉన్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 11వ వచనంలో కూడా ఇదే విషయాన్ని మనం చూస్తామండి. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును అంటున్నాడు. తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకొని మోస్తాడు, పాలిచ్చు వాటిని ఆయన నెమ్మదిగా నడిపిస్తాడు అంటున్నాడు యెషయా గ్రంథము 40వ అధ్యాయం 11వ వచనములో. కనుక క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కృతజ్ఞతార్పణలను దేవుని మందిరానికి లేక దేవుని సన్నిధికి మనం ఎందుకు తీసుకొని రావాలో ఈరోజు మనం తెలుసుకున్నాం. ఎందుకు మనము మన అర్పణలను దేవుని సన్నిధికి తీసుకొని రావాలన్న విషయానికి స్పష్టముగా జవాబు చూసాము. అందులో నుంచి వాక్యం ఏం చెప్తుందో మొట్టమొదటిగా మనం చూసామండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో మనం చూసాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథము 3 విషయాలు చెప్తుందని తెలుసుకున్నాం. మొట్టమొదటిగా దయచేసి చూడండి, ఇట్స్ గాడ్స్ కమాండ్మెంట్ అని చూసాం. ఇది దేవుని ఆజ్ఞ అని చూసాము. రెండవదిగా ఇట్స్ అ థ్యాంక్స్ ఆఫరింగ్ అని చూసాము. ఇది కృతజ్ఞతార్పణ అని చూసాము. మూడవదిగా ఇట్స్ అ ఫ్రీ విల్ ఆఫరింగ్ అండి. మనము స్వేచ్ఛార్పణ అంటూ ఉన్నాం. స్వేచ్ఛగా, హృదయపూర్వకముగా, మనపూర్వకముగా ఇచ్చేటటువంటి అర్పణ అని చూసాము. అలాగే కీర్తనాకారుడు 100వ సంకీర్తనలో ఏం చెప్పాడో కూడా మనం చూసామండి. అతను 2 విషయాలు చెప్పాడు. మొట్టమొదటిగా రిగార్డింగ్ టు గాడ్, దేవునికి సంబంధించి 3 విషయాలు చెప్పాడు. అలాగే మనిషికి సంబంధించి 3 విషయాలు చెప్పాడండి. ఎందుకు మనము అర్పణలు ఇవ్వాలో, ఎందుకు దేవుని సన్నిధికి మన కానుకలు హృదయపూర్వకంగా తీసుకుని రావాలో చెప్పాడు. దేవునికి సంబంధించి ఆయన చెప్పిన విషయాల్లో 3 మొట్టమొదటిది, యెహోవా దయాళుడు, మంచివాడు కనుక మనము నిర్మూలము కాకుండా ఉన్నాము కనుక మన అర్పణలో తేవాలని చెబుతూ ఉన్నాడు. రెండవదిగా ఆయన కృప నిరంతరం ఉంటుంది కనుక తీసుకురావాలన్నాడు. మూడవదిగా ఆయన సత్యము తరతరములు ఉంటుంది కనుక, మన పిల్లల తరం ఉంటుంది కనుక మనము తీసుకురావాలి అంటూ ఉన్నాడు. మనిషికి సంబంధించి లేక మనకు సంబంధించి ఏం చెప్పాడో తెలుసా? ఆయనే మనలను పుట్టించాడు, మనము ఆయన వారము కనుక మన అర్పణలను తేవాలి అంటూ ఉన్నాడు. రెండవదిగా మనము ఆయన ప్రజలము అంటూ ఉన్నాడు. ఎలా ఆయన ప్రజలమయ్యాం? మనం ఏ విధంగా ఆయన ప్రజలుగా చేయబడ్డాం ప్రియులారా? ఇశ్రాయేలీలనేమో ఆయన ఎన్నుకొని ఏర్పరచుకొని ప్రత్యేకించుకున్నాడు. నిన్ను నన్ను కూడా ఎన్నుకొని ఏర్పరచుకొని ప్రత్యేకించుకున్నాడు. అయితే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని సిలువలో నీ నిమిత్తము నా నిమిత్తము, నీ దోషములు నా దోషముల నిమిత్తము సిలువలో బలిగా అర్పించి మనందరి దోషము నిమిత్తమై వచ్చినటువంటి ఆ శిక్షను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మీద మోపి ఆయనను సిలువలో బలి చేసి ఆయన కార్చిన ప్రశస్త రక్తము ద్వారా మనలను విమోచించి తనకు సొత్తైనటువంటి ప్రజలుగా, తన సొంత ప్రజలుగా మనల్ని చేసుకున్నాడు కనుక మనం ఆయనకు అర్పణలు ఇవ్వాలి అంటూ ఉన్నాడు. మూడవదిగా చూడండి, మనము ఆయన మేపు గొర్రెలము అంటూ ఉన్నాడు. అనుదిన ఆహారాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు, ఆశీర్వాదాలను అనుగ్రహిస్తూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు, ఆయన మనల్ని పోషిస్తూ ఉన్నాడు, సమృద్ధిని ఇస్తూ ఉన్నాడు. కనుక ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా, ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా తన కాపుదల మరి రెక్కలను చాపి కాపాడుతూ ఉన్నాడు. కనుక
మనం ఆయనకి కృతజ్ఞత అర్పణలు ఇవ్వాలని అనుకుంటున్నాడు. అయితే క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడలారా, దేవుని సేవకునిగా మీ కృతజ్ఞత అర్పణలను, మీ థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్స్ను దేవుని సన్నిధికి తీసుకుని రాగలుగుతూ ఉన్నారా? అవి హృదయపూర్వకంగా తీసుకుని రాగలుగుతూ ఉన్నారా? దేవుని ఆజ్ఞను తూచా తప్పకుండా అనుసరించగలుగుతూ ఉన్నారు ప్రియులారా? మీ ఆర్థిక పరిస్థితులు కానీ, మీ కుటుంబ పరిస్థితులు కానీ, లేదా లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు కానీ, సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులు కానీ మిమ్మలను అవి ఇవ్వకుండా ఆటంకపరుస్తూ ఉన్నట్లయితే దయచేసి ఆలోచించండి. ఇది దేవుని యొక్క ఆజ్ఞ, ఇది దేవుడిచ్చినటువంటి శాసనము గనుక నీ వంతుగా, నీ బాధ్యతగా నీకు, నీ కుటుంబానికి ఆశీర్వాదాలు కలుగునట్లుగా, దేవుని కుమారునిగా, కుమార్తెగా నువ్వు వర్ధిల్లునట్లుగా, దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉంచినట్లుగా దేవుని ఆలయానికి, దేవుని సన్నిధికి మన కృతజ్ఞతార్పణలను, మన ప్రథమ ఫలముల యొక్క అర్పణలను, దేవుడు మనకిచ్చినటువంటి ఉద్యోగములలో, వ్యాపారములలో, కుటీర పరిశ్రమలలో లేదా చేతి వృత్తి పనులలో దేవుడు మనకి ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు, వర్ధిల్లిన కొలది దేవుని సంఘములో, దేవుని ఆలయములో పరిచర్య జరుగునట్లుగా, ప్రభు యొక్క సేవ విస్తరించినట్లుగా, దేవుని యొక్క మరి ఆశ ప్రకారం ఆత్మలు రక్షణ పొందినట్లుగా తీసుకొని రావాలని దేవుని సేవకునిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. అలా వచ్చిన వారి విషయమై దేవుడు ఆనందించేవాడిగా ఉన్నాడు, వారిని ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. అలాంటి శ్రేష్టమైనటువంటి దీవెనలు మీకు, మీ కుటుంబాలకు దేవుడు అనుగ్రహించాలని దేవుని సేవకునిగా నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ఈ ఉదయకాలం మనం విన్నటువంటి వాక్యము మన జీవితాల్లో ఫలించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. నెక్స్ట్ వీక్ మనం వచ్చినప్పుడు మరి ఎలా మనము దేవుని సన్నిధికి కానుకలు తీసుకుని రావాలో ఇదే 100వ కీర్తనలో నుంచి మనం అధ్యయనం చేద్దాం. ఈరోజు ఎందుకు మన అర్పణలను దేవుని సన్నిధికి తీసుకుని రావాలో మనము నేర్చుకున్న ఈ విషయాలన్నీ కూడా మన జీవితాల్లో ఫలించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలయ్యా. ఈ ఉదయకాలం మమ్మలను ప్రేమించారు అయా తండ్రి. మా జీవితాలలో మీరు మాకు ఇచ్చిన ఆశీర్వాదాలను బట్టి, మాకు ఇచ్చినటువంటి ప్రొటెక్షన్ బట్టి మీకు వందనాలు. దానికి కృతజ్ఞతగా మీ ఆజ్ఞను అనుసరిస్తూ హృదయపూర్వకముగా ప్రభ, మేము మా సంఘ బిడ్డలందరూ కూడా మా కృతజ్ఞత అర్పణలను, ప్రథమ ఫలముల అర్పణలను ప్రభ అయా తండ్రి మీ సన్నిధికి తీసుకుని రాగలిగినటువంటి మంచి హృదయాలు, తద్వారా మీ నుంచి పొందుకోగలిగినటువంటి ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాం. ఈరోజు మీరు మాతో మాట్లాడినటువంటి మాటలు ప్రభా అయా తను మా జీవితాల్లో ఫలించే భాగ్యాన్ని అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరోసారి క్వైర్ వారు మన పాటలో నడిపిస్తారు. Sarvala madhubhakti
ఆరాధనలో పాల్గొన్న మీరందరూ కూడా దీవించబడ్డారని, ఆశీర్వదించబడ్డారని మేము ఆశిస్తుంటున్నాము. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించాలని మరి మేము ప్రతిదినము మరి మా ప్రార్థనలో మిమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకుంటుంటున్నాం. దేవుడు మరి రెట్టింపు ఆశీర్వాదాలు మీ గృహాల్లో కుమ్మరించాలని, మరి దేవుడు మరి మీ యొక్క ప్రతి ఒక్క ప్రార్థన విజ్ఞాపములను తీర్చాలని మేము ప్రార్థిస్తున్నాం. ఈ సమయాన మరి యొక్క ఆరాధనను మనం ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన, దైవాశీర్వాదాలతో ముగించుకుందాం. మన సంఘ కాపరి రెవరెండ్ యేసుబాబు కొనుగోటి గారు మనల్ని నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనాసీనుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తి సంపన్నుడా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు నిండు మనసుతో కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు, ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులలో, దినాలలో ప్రభు మమ్మలను, మా కుటుంబాలను గడిచిపోయినటువంటి ఆదివారము నుంచి ఆదివారము వరకు సజీవులుగా ఉంచి సంరక్షించి పోషించినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఆరాధన ఆరంభం మొదలుకొని ఇప్పటి వరకు మీరు మాతో ఉన్నందుకై స్తోత్రాలు. నడిపించిన మీ దాసుని బట్టి మీకు వందనాలు. తనను తన కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభు. అలాగే తండ్రి, క్వైర్ వారి స్వరాలను మీరు ముట్టి అయా తండ్రి, వారి పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వారిని, వారి కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. అలాగే మా సంఘములో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కొరకు పేరు పేరు వరుసన ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయా తండ్రి, బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపలో వారిని బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీకు మహిమకరంగా వారి కుటుంబాలను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము ప్రభా. అలాగే తండ్రి, కోవిడ్-19 వల్ల ప్రభా ఎంతోమంది సంఘ బిడ్డలు సఫర్ అవుతూ ఉన్నారో, ఎంతమంది బిడ్డలు ప్రభా ఇబ్బందులు పడుతూ ఉన్నారో, అనారోగ్యముతో ప్రభా అయా తండ్రి వారి జీవితాల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారో, వారందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారికి కావలసినటువంటి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును, బలమును, శక్తిని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా అనుబంధ సంఘాలను బట్టి, కాపర్లను బట్టి, విశ్వాసులను బట్టి ప్రభా మీకు వందనాలు. వాళ్ళు జరిగిస్తున్న పరిచర్యను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆటంకములను మీరు తొలగించండి ప్రభా. సజావుగా పరిచర్య జరిగినట్లు సహాయము చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా సంఘములో ఉన్నటువంటి వృద్ధులు మొదలుకొని చిన్న బిడ్డల వరకు అందరినీ కూడా మీ పాదముల చెంత ప్రోక్షిస్తూ ఉన్నాను. మీకు మహిమకరంగా వారి ఆధ్యాత్మిక జీవితాలను బలపరచడమే కాదు కానీ లోకంలో ప్రభు వారిని మీరు దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే మీ సేవకులుగా ఉన్నటువంటి మమ్మలను బట్టి, మా కుటుంబాలను బట్టి మీకు వందనాలు. మేము జరిగిస్తున్న పరిచర్యను బట్టి మీకు స్తోత్రాలు. మీకు మహిమకరంగా పరిచర్య జరిగించినట్లుగా మీ ఆత్మ అభిషేకము మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రత్యేకముగా ఈ దినము ఆరాధనలో పాలు పంపులు పంచుకున్నటువంటి బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు. వారిని, వారి కుటుంబాలను మీరు దీవించండి నాయన. మా సంఘ పెద్దలను బట్టి, వారి కుటుంబాలను బట్టి మీకు వందనాలు. వాళ్ళు జరిగిస్తున్న పరిచర్యను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మీకు మహిమకరంగా వారిని వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాము ప్రభా. ఈ దినము వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందుండు మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసినది ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మలను శోధనలో పడక కీడు నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన మన ప్రియ పరలోకపు తండ్రి ప్రేమ, ఆయన కుమారుడును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము ఆయన సన్నిధిలో తల వంచిన మనందరికీ, లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు ఇప్పుడు యుగయుగములు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. God bless you all.